వృద్ధాప్యం శరీరానికే కానీ మేధస్సుకు కాదని నిరూపిస్తున్నారాయన. ప్రధానోపాధ్యాయుడుగా ఉద్యోగ విరమణ చేసి కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. 6 పదుల వయసులో ఇంటిని ప్రయోగశాలగా మార్చి నిత్య విద్యార్థిగా ఆలోచనలకు పదును పెడుతున్నారు. లెక్కలు మాస్టారుగా పనిచేసిన సైన్స్ సూత్రాలకు ప్రాణం పోస్తున్నారు. ఎగిరే విమానాలు, చక్కర్లు కొట్టే డ్రోన్లు తయారు చేస్తూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ రవి ప్రసాద్ రావు. ఉద్యోగ విరమణ తర్వాత ఎవరైనా విశ్రాంతి, కుటుంబంతో కాలక్షేపం కోరుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రవి ప్రసాద్ రావు మాత్రం 60 ఏళ్ల వయసులో కొత్త ప్రయోగాలకు రూపం పోస్తున్నారు. నల్గొండలో పుట్టి పెరిగి డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆర్మీలో చేరాలనుకున్నా సాధ్యపడక బీఈడీ చేసి పెన్షన్ ఆఫీసులో ఉద్యోగంలో చేరారు. అనంతరం ఉపాధ్యాయ పోటీ పరీక్షలకు సన్నద్దమై స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సంపాదించారు. 2016లో హెడ్ మాస్టర్గా పదవీ విరమణ పొందారు. నేను బాల్యం నుంచి కూడా సైన్స్ ప్రయోగాలంటే సైన్స్ మీద, ఫిజికల్ సైన్స్ మీద చాలా మక్కువ ఎక్కువ. చిన్నప్పటి నుంచి కూడా నేను 10వ తరగతి వరకు కూడా ప్రతి సైన్స్ ఫెయిర్లో పాల్గొని బహుమతులు పొందేవాడిని. అలాగే టీచింగ్ వృత్తికి వచ్చినప్పటికి కూడా నేను టీచింగ్ మెటీరియల్ ప్రయోగాత్మకంగా పిల్లలకి బోధించడం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఆ రోజు మరి ఫిజికల్ సైన్స్లో ఉన్న అన్ని ప్రయోగాలు పిల్లలకి క్లాస్ రూమ్లోనే చూపించేవాడిని. అదే ఉత్సాహంతో నేను ఈ ఫిజికల్ సైన్స్ ప్రయోగాలు నిర్వహించడంలో చాలామందికి నేను సహకరిస్తుండేవాడిని. అదే ఆ ఉత్సాహంతోనే నేను చిన్నప్పుడు 8వ తరగతిలో ఆల్ ఇండియా స్కౌట్స్ సమ్మేళనం బాంబేలో జరిగితే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక స్ట్రింగ్డ్ ఏరోప్లేన్ ఒక అతను ఎగిరేయటం చూడటం జరిగింది. అలాగా అప్పుడు నాకు కూడా ఒక ఆలోచన వచ్చింది, మనం ఎందుకు అలాగా తయారు చేయొద్దు, మనకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది కదా అని చెప్పేసి చాలా రోజులు దాని మీద ప్రయత్నం చేశాను. ఇంటినే ప్రయోగశాలగా మార్చి ఇప్పటికే 50 వరకు మినీ విమానాలు తయారు చేశారు రవి ప్రసాద్ రావు. 10 ఏళ్ల కిందటే మాన్యువల్ పద్ధతిలో ఎగిరే డ్రోన్లు తయారు చేసిన ఈయన సుమారు 25 ప్రయత్నాల తర్వాత మొదటి విమానాన్ని ఎగురవేశానని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేను 2009లో ఈ ఏరో మోడలింగ్ అనే దాన్ని సబ్జెక్ట్ ఎంచుకొని, ఏరో మోడలింగ్లో చాలా శాస్త్రాలు ఇమిడి ఉంటాయి, దాన్ని తయారు చేయాలని నల్గొండలోనే నా ఇంట్లోనే నేను ఈ ఏరో మోడలింగ్ మొదలుపెట్టాను. మొదట నేను చాలాసార్లు సక్సెస్గా అయ్యేవాడిని కాదు. ప్లేన్స్ తయారు చేసేది కానీ ఎగరేయటం నాకు రాకపోవటం వల్ల అది ఫెయిల్ అవుతూ వచ్చాను. తర్వాత కొంత ట్రైనింగ్ హైదరాబాద్ వెళ్ళి కొందరిని సంప్రదించిన తర్వాత అది ఎలాగ వాళ్ళు ఎగిరేస్తున్న ప్లేన్లు నేను కూడా కొంత ట్రైనింగ్ తీసుకొని ప్లేన్ ఎగిరేయటం అనేది నేర్చుకున్నాను. తర్వాత నేను తయారు చేసిన అన్ని మోడల్స్ మీరు చూశారు, అవన్నీ కూడా నేను ఎగరేయటం జరిగింది. ఇప్పుడు నేను ప్లేన్స్ ఎగిరేస్తాను. ఆ తర్వాత 2011లో డ్రోన్స్ తయారు చేయటం మొదలుపెట్టాను. చెన్నై, బెంగళూరు నుంచి కావాల్సిన మోటార్లు, ఇతర మెటీరియల్ సేకరించారు. ప్రస్తుతం ఆయన వద్ద ఎగిరే విమానాలు, గ్లైడర్లు, జెట్లు, డ్రోన్లు వంటివి ఉన్నాయి. ఆ డ్రోన్లో కూడా మనకు అక్కడ ఇప్పుడు మెటీరియల్ కానీ ఫ్రేమ్స్ కానీ దొరికేవి కాదు. ఆ కాలంలో నేను చాలా ఇబ్బంది పడి ఎక్కడెక్కడ కలెక్ట్ చేయటం, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, తర్వాత కొంత అలీ ఎక్స్ప్రెస్ చైనా నుంచి కూడా దిగుమతి చేయటం జరిగింది. ఆ తర్వాత ఫస్ట్ ఫ్రేమ్స్ నేను ఇండిజినస్గా తయారు చేయటం జరిగింది. ఇది ముఖ్యంగా ఇదంతా తయారు చేసిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఈ టెక్నాలజీ అందియాలనేది ముఖ్య ఉద్దేశం. నేను నా కారులో ఆ స్కూల్స్కి పోయి పిల్లలకి ఒక ప్లేన్ ఎలా ఎగురుతుంది, దాంట్లో ముఖ్యంగా కావాల్సిన అంశాలు ఏముంటాయి, అది ఎలా ఎగురుతుంది, ఎగరటానికి గల పరిస్థితులు ఏముంటాయి అనేది వాళ్ళకు మన ప్లేన్స్ చూపించి వాటికి చేతికిచ్చి వాటి మీద ఉన్న కంట్రోల్ సర్ఫేసెస్ ఏముంటాయని చెప్పేసి వాళ్ళకి ఆ విధంగా అవగాహన కలిగిస్తూ వచ్చాను. వారికి మొదటి నుంచి కూడా అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేను ఎప్పుడు గమనిస్తూ ఉండేదాన్ని. సార్ ఏదైనా కూడా టెక్నికల్గా చాలా ఇంట్రెస్ట్ ఉండేవారు.
తను ఫిజికల్ సైన్స్ కావడం సబ్జెక్టులు డిగ్రీలో అదొకటి తనకి చాలా ఇంట్రెస్ట్ ఆసక్తి ఏర్పడి ఎక్కువగా సైన్స్ ప్రయోగాలు నాకు కూడా నేను బయాలజీ అయినప్పటికీ కూడా స్కూల్లో ఏమైనా మేళా టీఎల్ఎం మేళా అవి అయినప్పుడు సైన్స్ ఎగ్జిబిషన్స్ ఏమైతే తను సజెషన్స్ ఇస్తూ కొన్ని చేసేవాళ్ళు. మా ఇంట్లో ఏది కూడా ఇప్పటివరకు ఒక మెకానిక్ కూడా రాలేదండి, అన్నీ సారే చేస్తారు ఏదైనా కూడా. ఉదయం తన రూమ్లోకి వెళ్ళిండ్రు అంటే ఇక మళ్ళీ నేను పిలిచేదాకా కూడా సార్ రారు. 14 ఏళ్లలో 50 రకాల విమానాలు, 12 రకాల డ్రోన్లు, గ్లైడర్లు, జెట్లు తయారు చేసిన ఈ విశ్రాంత మాస్టారు మరిన్ని విమానాలు చేసి విద్యార్థులకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని చెబుతున్నారు. శాటిలైట్ తో కంట్రోల్ అవుతుంది, అది మొత్తం మన దగ్గర లేదు దాని కంట్రోల్ సిస్టమ్. అది 12 శాటిలైట్ తో ఇప్పుడు లింకప్ అయి ఉంది, వాటి ద్వారానే అది పనిచేస్తూ ఉంది. ఫ్లైట్ తో తయారు చేయడం మన దగ్గరే, మన పాఠశాలలోనే దాన్ని కొత్తగా ప్రయోగం చేస్తారు.